అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. 7 రోజులు అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆదోని నివాసి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పిఎంసి ఇన్ఛార్జ్ మల్లికార్జున గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు జగద్గురు శ్రీ శుభాష్పత్రి గురువే నమః. శ్రీ శుభాష్పత్రి గురువే నమః. శ్రీ శుభాష్పత్రి గురువే నమః. ఓకే, నేను 1999లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన నుంచి నేను మనశ్శాంతి కోసం మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఈ మనసును అదుపులో పెట్టుకోవడం లేక ఎన్ని బాధలు పడుతున్నానో అప్పుడు వరకు నేను చాలా మనసులో అదుపులో లేక ఎన్నో బాధలు పడ్డాను. సో మనశ్శాంతి కరువైనప్పుడు అప్పుడు దానికోసం ఈ మనశ్శాంతి కోసం నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనశ్శాంతిని పొందాను. 1999లో ధ్యానం నంద్యాలలో గాంధీ చౌక్ అనే ప్రాంతంలో పైన సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నాకు లోపల ఇంట్యూషన్గా షిరిడి సాయినాథుల వారు ఎదురుగా మీ గురువుగారు వచ్చారు, ఆయనను కలువు, లోపల ఇంట్యూషన్ వచ్చింది. సో ఆ ఇంట్యూషన్ ప్రకారం వెళ్తే మనకు గురువుగారు శుభాష్పత్రి గారు అక్కడ ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన ద్వారా నాకు ఆధ్యాత్మిక ఈ ధ్యాన మార్గం పరిచయం అయింది. మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? నేను మా కుటుంబమే శాకాహార కుటుంబం. ఓకే. సో మరి మీరు ధ్యానం ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు సార్? ఆ సాధన ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి? అప్పట్లో 1 గంట వరకే సాధన చేసేవాడిని. సాధన చేస్తూ ఎంతోమంది మాస్టర్ల యొక్క సత్సంగం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. నేను అప్పట్లో నాకు చాలా అందరి మీద మతద్వేషాలు, కులద్వేషాలు, అసూయ ద్వేషాలు, కోపము, అహంకారము ఇవన్నీ చాలా రకరకాలుగా ఈ మనసులో ఉన్న అరిషడ్ వర్గాల బాధలు చాలా ఉండేటివి. ఎప్పుడైతే ఈ సత్సంగం ద్వారా తెలుసుకున్నానో అప్పుడు ఈ సత్సంగాల ద్వారా పత్రికారి సందేశాల ద్వారా తెలుసుకొని నాలో మార్పు తెచ్చుకున్నాను. సో మరి యజ్ఞాలు యాగాలు అసలు పిఎస్ఎస్ఎం మూమెంట్లో జరుగుతున్నాయని మీరు ఎప్పుడు విన్నారు? మీరు దేంట్లో పాల్గొన్నారు? నేను 2002 నుంచి విన్నాను. ధ్యాన మహోత్సవాలు తిరుపతిలో జరిగింది 2002లో. అప్పట్లో దానికి అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 1-2 సార్లు తప్ప అన్ని యొక్క యజ్ఞాలకు యాగాలకు అటెండ్ అవుతున్నాను. ఒక్క కడతాల్లో. అసలు ఏమేమి ఉంటాయి సార్? అసలు యజ్ఞము అంటే అందులో అక్కడ ఏం జరుగుతుంది, ఏమి ఉంటాయి, దాని గురించి చెప్పండి. యజ్ఞము ధ్యాన మహోత్సవాలు చేసేవారు సార్ పత్రికారు. ధ్యాన మహోత్సవాలు చేశారు. తర్వాత ధ్యాన మహోత్సవాలు ధ్యాన యజ్ఞాలు చేశారు. ధ్యాన యజ్ఞాల తర్వాత ధ్యాన చక్రాలు చేశారు. సో ఫస్ట్ ధ్యాన మహోత్సవాలు చేశారు. ఆ ధ్యాన మహోత్సవాలప్పుడు 500 మంది లేదా 10,000 మంది కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. సో ఆ ధ్యాన యొక్క శక్తి ఒకటేసారి పొద్దున్న 5 గంటలకు, తెల్లవారుజామున 5 గంటలకు బ్రహ్మముహూర్తంలో మనమందరం కూర్చొని ఒక గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఈ ధ్యాన యజ్ఞం ఎప్పుడైతే చేస్తామో ఆ శక్తితో సార్లు ప్రపంచంలో విశ్వశాంతి కోసం విశ్వంలో శాంతి జరుగుతుంది. తర్వాత భూమిలో శాంతి ఏర్పడుతుంది. భూమిలో మంచి వాతావరణం ఏర్పడి పాజిటివ్నెస్ ఎక్కువగా పెరిగి చాలామంది క్రైమ్ అనేది తగ్గుతూ వస్తూ మనం ఈ విధంగా మన యొక్క ధ్యానులు పెరుగుతూ వచ్చారు. ధ్యానం చేసే వాళ్ళు పెరుగుతూ వచ్చి ధ్యానం యొక్క విలువ, ఈ సత్యం యొక్క విలువ, ఈ ధ్యాన విద్య యొక్క విలువ, ఈ యొక్క సత్య విద్య యొక్క విలువ అందరూ తెలుసుకొని వాళ్ళు కూడా ఈ యొక్క మంచి మార్గంలో పాల్గొని అందరూ మంచి సుఖశాంతులతో శాకాహారులుగా మారుతూ ధ్యానం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. సో సార్ మరి క్రితం సంవత్సరం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో యజ్ఞం జరిగింది. అసలు మొట్టమొదటిగా ఛానల్ నుండి యజ్ఞం జరుగుతుంది అని విన్నప్పుడు మీకేమనిపించింది సార్? మంచిదే జరుగుతుంది కదా, మంచి కోసమే చేస్తున్నారు పిఎంసి తరపున.
ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం చేసే ఈ ధ్యాన మహాయజ్ఞం చాలా గొప్పది. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. సో అక్కడ మామూలు కడతాల్లో జరిగే ధ్యానంలో 3 గంటల ధ్యానమే జరుగుతుంది. కానీ ఇక్కడ 6 గంటల ధ్యానం పెట్టారు. సో 6 గంటల ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ శక్తి మనం ప్రపంచంలో అక్కడ శాంతి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉక్రెయిను రష్యా మధ్యన 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉంది. దీని తర్వాత మళ్ళా లెబనాను ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికా ఇరాన్తో యుద్ధం. సో ఈ యుద్ధము మరీ 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా, ఇది మరీ పెద్దగా 3వ ప్రపంచ యుద్ధం అంతవరకు దారి తీయకుండా కొంతవరకు వారిలో శాంతాన్ని ఈ యొక్క ఈ యజ్ఞశక్తి శాంతాన్ని చేకూరుస్తూ వారిలో కొంత అంత జపానులో ఒకప్పుడు నాగసాకి హిరోషిమా మీద వీళ్ళు ఎవరైతే అమెరికా దాడి చేసి ఆ నగరాన్ని ధ్వంసం ఎట్లా చేసి అణుబాంబును ఎట్లా చేశారో అటువంటి స్థితికి పోకుండా చిన్న దానిలో చేసుకుంటూ నష్టం చేస్తూ ఉన్నారు జరుగుతుంది. కాకపోతే ఈ ప్రపంచ శాంతి కోసం చేసే ధ్యాన యాగాలు మన వరకే కాకుండా భారతదేశం అంతటా ప్రపంచమంతటా జరిగితే అప్పుడు వారిలో శాంతం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మామూలుగా యజ్ఞాలు కొన్ని మన సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఏముంటుంది, ఏదైనా దేశంలో కానీ ఏదైనా గ్రామంలో కానీ ఏదైనా ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు వాళ్ళు శాంతి కోసం యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. సో అదే యజ్ఞ యాగాదులు వాళ్ళు చేసేది, యజ్ఞ యాగాదులలో హోమాలు చేస్తూ ఆ హోమంలో ఈ యొక్క యజ్ఞదాదులు చేసేవాళ్ళు. దాని బదులు మనగా పత్రికారు ఏం చేస్తున్నారు, ఈ ధ్యాన మహాయజ్ఞం, ఇది ధ్యాన మహాయజ్ఞం అంటే ధ్యానం ద్వారా వచ్చే శక్తి, ఈ ధ్యానం ద్వారా వచ్చే ఈ శక్తిని తీసుకెళ్ళి అక్కడ జరిగే ఉపద్రవాలకు ఉపయోగిస్తూ వాళ్ళ మనసులలో శాంతపరిచి శాంతియుతంగమైన జీవితాన్ని జీవించడానికి కోసం ఈ శక్తి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ ధ్యాన మహాయజ్ఞాలు పత్రికారు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతవరకు ఎవరీ లేదు. ధ్యాన యజ్ఞాలు యాగాలు అనేది ఎక్కడా లేదు. ఈ ధ్యాన మహాచక్రాలు అనేది పత్రికారే ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. కాబట్టి ఇటువంటి గొప్ప ధ్యాన మహాయాగం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతూ ఉంది. ఎన్నో ఇప్పుడు మనం అనుకునేటి ప్రకారం 2012లో ఉపద్రవాలు వస్తాయి అని, ఒక 2012 నుంచి ఎన్నో ఉపద్రవాలు వస్తాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం, ఎన్నో ద్వారా వింటున్నాం. ఫస్ట్ 2000 వస్తుందన్నారు, 2012లో అన్నారు, ఇప్పుడు 2025లో మొదలవుతుంది అన్నారు. సో ఎప్పుడైతే ఇటువంటి చేయడం వల్ల కొద్దిగా శాంతించి ఆ ఉపద్రవాలు అటువంటివన్నీ శాంతించి మన ఆనందంగా శాంతియుతంగా జీవించవచ్చు. సార్ అంటే మీరు నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం పెట్టారు. సో ముఖ్యంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఆయన ధ్యాన ముద్రలో ఉన్నారు, ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇంకా అలాంటి ప్లేస్లో మనం ఈ యజ్ఞం పెట్టడం వల్ల ఎవరైనా సాధన చేసుకునే వాళ్ళలో ఎలాంటి మార్పులు కలుగుతాయి 6 గంటల ధ్యానం ద్వారా? ఒక 100 ఎండుకట్టలేసి కాల్చినప్పుడు 10-20 పచ్చికట్టలేస్తే ఎలా కాలిపోతాయో అట్లా 6 గంటల ధ్యానం 5,000 మంది కూర్చొని తిరుపతి అనే మహాక్షేత్రం, పుణ్యక్షేత్రం అది. తిరుపతి అంటే ఆషమాష క్షేత్రం కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అక్కడ కొండలలో కూర్చొని ధ్యాన మార్గంలో ఉన్నాడు, ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని మన గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఎన్నో సందేశాలలో చెప్పాడు. ఆయన ఇప్పటికి కూడా ఆ విగ్రహం కింద, కొండ కింద ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ వైభవం అక్కడ ఇప్పటికి కూడా ఎక్కడ లేని వైభవం అక్కడ జరుగుతుంది. అంటే ఆ క్షేత్రం యొక్క విలువ అక్కడ ఎందుకు జరుగుతుందంటే ఆ కొండ కింద, ఆ విగ్రహం కింద ఆయన కొండలో ఎక్కడో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు, ఇప్పటికి కూడా ధ్యానం చేస్తున్నాడు. అందుకే ఆ ధ్యాన శక్తి ఆ క్షేత్రంలో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ క్షేత్రంలో ధ్యానం చేస్తే చాలా మార్పు వస్తాయి. వీళ్ళలో ఎంతోమంది మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చి ప్రజలు చాలా చక్కటి మార్గంగా మారిపోతారు. ఎందుకంటే పత్రి గారు తాను బ్రహ్మజ్ఞాని అయినా కూడా మన సొసైటీలో ఎంతోమంది బ్రహ్మర్షులను తయారు చేశాడు ఆయన. వేరే సొసైటీలో ఏ గురువైనా తన వరకు తన శిష్యుల్ని ఒక్కరినే తయారు చేస్తాడు, తను ఒక శిష్యుల్ని ఇద్దరినో తయారు చేస్తాడు. కానీ ఇక్కడ 100 మంది బ్రహ్మర్షులను తయారు చేశాడు ఆయన. అందుకే ఆయన పితామహ బ్రహ్మర్షి
అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఎంతోమంది వందల మంది బ్రహ్మర్షులను తయారు చేశాడు. కాబట్టి ఎంతోమంది ఆత్మజ్ఞానులను, ఆత్మ విజ్ఞానులను, ఆత్మ ప్రజ్ఞానులను తయారు చేశాడు ఆయన. సో ఆయన అంతటి మహాగురువు ఆయన. ఆయన ఆషామాష గురువు కాదు, అంతటి మహాగురువు ఆయన. ఆ గురువు మనకు ఈ ప్రపంచానికి ఒక మహనీయ మూర్తి ఆయన, మహానుభావుడు ఆయన. అంతటి మహానుభావునికి నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. నేను అంతటి మహాగురువు రావడం వల్లే ఇంతటి ప్రభంజనం, ఇంటి పిరమిడ్ సొసైటీలు ఏర్పడ్డాయి. అంటే ఆయన ఇచ్చిన సందేశాలు, ఆయన చేసిన కృషి ఇప్పటికి కూడా ఆయన శరీరాన్ని వదిలిపెట్టి పైలోకాలకు వెళ్ళినా కూడా ఆయన యొక్క చైతన్యం ఇక్కడే ఉంటూ మనలందరినీ ఇన్ని యజ్ఞాలను, ధ్యాన మహాయాగాలను, శాకాహార ర్యాలీలను ఎన్నెన్నో మన సొసైటీలో, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఆ మహానుభావుని చైతన్యంతో ఇప్పటికి కూడా మన సొసైటీలో ఎన్నో కార్యాలు, శాకాహార ర్యాలీలు అయితేమి, ఆచార్య శ్రీనివాసరావు గారు, నిన్న ఆచార్య శ్రీనివాసరావు ఎంతో శాకాహార ధ్యాన ప్రచార యాత్ర చేస్తున్నాడు ఆయన. అట్లా ప్రతి ఒక్క చోట సత్సంగాలేమి, శాకాహార ర్యాలీలేమి. ఇప్పుడు చూడు, తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం, ఇటు మళ్ళీ కడతాల్లో ధ్యాన మహాయజ్ఞం, జేతవనంలో ధ్యాన మహాయజ్ఞం, మన పేరవరంలో జరుగుతున్నాయి. సార్, ఇప్పుడు మీరు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అన్నారు. లాస్ట్ ఇయర్ ఎంతో అద్భుతంగా జరిగింది, రెస్పాన్స్ కూడా చాలా వచ్చింది. ముఖ్యంగా 6 గంటల ధ్యానం చాలా మందిని ప్రభావితం చేసింది అని చెప్పారు. మరి ఈ సంవత్సరం మనం ఆగస్టులో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం 2 జరుగుతూ ఉంది. పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా మీరు ప్రమోషన్స్కి అద్భుతంగా తిరుగుతూ ఉన్నారు యజ్ఞం కోసం. ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా చక్కగా బాగుంది రెస్పాన్స్. మన సొసైటీలో ఎక్కడికి పోయినా కూడా మేము వస్తాము, మేము ఖచ్చితంగా హాజరవుతాం, మేము ఆ ప్రపంచ మహతి ఆడిటోరియం సరిపోతుందంటారా? చాలదు. ఓకే, చాలదు. ఈ మహతి ఆడిటోరియం అయితే చాలదు. పోయినసారి మహతి ఆడిటోరియం బయట పెట్టేసి చేశారు. ఈ సంవత్సరం కూడా చాలదు. ఇంకా వచ్చే సంవత్సరం మన వాళ్ళు వేరే చూస్తాము, ఇంకా పెద్దది చూసి అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ సంవత్సరం దీంట్లో అడ్జస్ట్ కానని చేసి చెప్తున్నారు. వచ్చే సంవత్సరం బయట ఎక్కడో చేస్తామని చెప్పేసి చెప్తున్నారు పిఎంసి ఛానల్ వారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడే ఈ సంవత్సరమే మనం అనుకున్న ప్రకారం 10,000 మంది ఈజీగా వస్తారు. మహల్తి ఆడిటోరియం అది 5,000 మంది వరకే ఉంది. కానీ ఈ సంవత్సరం నేనైతే ఎన్నో ఎక్కడెక్కడో గుంతకల్లు, బేతంచెర్ల, డోను, కర్నూలు, సో వీటన్నిటికీ ప్రచారంకి వెళ్ళారు మీరు? వెళ్ళాను, నేను ప్రమోషన్ చేశాను, వెళ్ళాను. సో అందరూ ఇన్వైట్ చేశాను. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు, వస్తామని మేము ఎంతో ఇష్టంగా చెప్తున్నారు. కాబట్టి అందరూ వస్తారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది, అందరూ ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. ఈ ప్రపంచ శాంతి ధ్యానమహాయజ్ఞం అద్భుతంగా, ఆనందంగా, ప్రశాంతంగా, అద్భుతంగా జరుగుతుంది. ఓకే, సో 7 రోజులు జరుగుతున్న ఈ యజ్ఞంలో మరి అర్హత ఏమైనా ఉండాలా? అందులో పాల్గొనాలి అంటే, ఒక యజ్ఞంలో పాల్గొనాలి అంటే ఏమైనా అర్హతలు ఉండాలా? ఎవరైనా పాల్గొనొచ్చా? ఎవరైనా పాల్గొనొచ్చు. దీంట్లో అర్హత అంటే ఏమీ లేదు. ధ్యానం అయితే చాలు. 1 రోజుల నుంచి ధ్యానం చేసిన వ్యక్తి అయినా చాలు, పాల్గొనవచ్చు. సో ఎవరైనా పాల్గొనవచ్చు. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ప్రతి ఒక్కరూ, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు. సార్, ఇప్పుడు ఇది అంటే ఏమైనా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా మేము వస్తున్నామని? తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా, అరేంజ్మెంట్ చేసుకోవాలి. పిఎంసి ఛానల్ వాళ్ళు ఎంతో 50,000 మంది వస్తే అరేంజ్మెంట్ చేసుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ తప్పనిసరి చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు అక్కడ భోజనము, అకామిడేషన్ ఎలా ఉంటుంది? అన్నీ ఫ్రీయే. భోజనం అన్నీ ఫ్రీ. భోజనం చక్కగా భోజనం పెడతారు. పోయిన సంవత్సరం కూడా బ్రహ్మాండంగా భోజనం పెట్టారు, అకామిడేషన్ కూడా చేశారు. ఇప్పుడు ఇంకా దానికంటే ఎక్కువగా అద్భుతంగా అకామిడేషను, ఫ్రీ అకామిడేషను, ఇంకొకటి భోజనాలు చక్కగా ఏర్పాటు చేస్తారని చెప్పారు. చేస్తారు కూడా, జరుగుతుంది. దానికన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఎంసి ఛానల్ గురించి చెప్పండి సార్. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చాలా అద్భుతమైన ఛానల్. ఈ ఛానల్ మనం ఉండటం వల్లే ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఈ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసి ఎంతోమంది ధ్యాన మార్గంలోకి వస్తున్నారు.
ఎక్కడెక్కడో జరిగే మన ప్రోగ్రామ్స్ యొక్క సందేశాలన్నీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఉండటం వల్ల రాని పిరమిడ్ మాస్టర్లు కూడా అవి చూసి ఆ ప్రోగ్రామ్స్ చూసి మేము రాకపోయినా చాలు ఇక్కడ జరిగే సందేశాలు, ఇక్కడ జరిగే ఆ మాస్టర్ల యొక్క సందేశాలు, ఆ యొక్క కార్యక్రమాలు చూసి వాళ్ళు ఆనందిస్తున్నారు, ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇంకా ఎంతోమంది తెలియని ప్రజలు కూడా మన యూట్యూబ్లో కానీ, సెల్ ఫోన్లో యూట్యూబ్లో కానీ, మరి టీవీలలో కానీ చూస్తూ వాళ్ళు ఎంతోమంది ధ్యానం పరిచయం అయ్యి ధ్యానానికి చేస్తూ శాకారులుగా మారుతున్నారు. చాలా సంతోషం. మనకు మెడిటేషన్ ఛానల్ ఎంతో గొప్ప ఛానల్ ఇది. మన ఛానల్ ఆధ్యాత్మికమైన ఛానల్. ఇంత గొప్ప ఛానల్ మన అదృష్టం. మన గురువుగారు మనకిచ్చిన పెద్ద గిఫ్ట్. అదే ఆయన ఏం చెప్తాడో ఆయన యొక్క స్వరూపమే ఇది. ధ్యాన జగత్ పత్రిక, ఆయన పత్రిక అనేది తన పుత్రిక ఎట్లయినట్లో ఇది కూడా ఆయన ఆత్మస్వరూపమే. ఆయనే పిఎంసి అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్. బాగుంది సార్. మరి అలాంటి పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు తిరుపతిలో యజ్ఞం చేస్తున్నారు. అన్నదానము ఫ్రీనే, అన్నదానం ఉంది, అకామిడేషన్ ఫ్రీనే, మెడిటేషన్ ఫ్రీనే, అన్ని ఫ్రీనే అంటున్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా వారికి వాళ్ళు సహాయ సహకారాలు అందించాలనుకుంటే చేయొచ్చా సార్? తప్పకుండా చేయాలి. అందరూ అందించాలి. అక్కడ జరగబోయే ఏర్పాట్ల కోసం, అక్కడ జరగబోయే ఫుడ్కు ప్రతి ఒక్కరూ తన శక్తి అనుసారము ఖచ్చితంగా అక్కడ పిఎంసి ద్వారా జరిగే ఈ ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహకారం అందించాలి. అందిస్తేనే వాళ్ళ యొక్క కర్మలు కానీ, పూర్వజన్మలో వాళ్ళకు చేసుకున్న ఈ కర్మలన్నీ తొలగిపోయి వాళ్ళు కూడా ఈ గొప్ప ఈ జరిగే అంతిమ చక్రం శాంతి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనడం వల్ల, వాళ్ళ సహకారం అందించడం వల్ల వాళ్ళ కర్మలు తొలగిపోతే అక్కడికి వచ్చి ధ్యానం చేయడం వల్ల ఇంకా తొలగిపోయి వాళ్ళు బాగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి కోసం అవకాశం ఉంటుంది. ఆనందంగా తప్పకుండా జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరిగిపోయే ధ్యాన మహాచక్రానికి ప్రతి ఒక్కరూ తమదైన వంతుగా ఆర్థిక సహకారం అందించవలసిందిగా నేను అందరినీ సవినయంగా ప్రార్థిస్తున్నాను. అందరూ సహకారం అందించవలసిందిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. సరే, మరి మీరు చెప్పారు ఇందాక 10,000 మంది పైచిలకు రావచ్చు, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది చుట్టుపక్కల పల్లెలోకి వెళ్తే అన్నారు. మరి అంతమందిని హ్యాండిల్ చేయాలి అంటే ఒక సేవా విభాగం ఉండాలి. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? దానికి ఎవరున్నారు? సేవాదళ్ భాగం ఉంది కదండి. మన సేవాదళ్ భాగం వాళ్ళు వచ్చి పాల్గొంటారు. మన మేకా వెంకటేశ్వర గారు ఆయన సేవాదళ్ చైర్మన్ కదా. ఖచ్చితంగా ఆయన పాత్రగా మన సేవాదళ్ భాగాన్ని వినియోగించుకుంటూ అక్కడ సేవలు చేస్తారు. అందరూ సేవ చేస్తారు. మనం కూడా ఇంతవరకు మనం కూడా సేవ చేయాలి. మా బాధ్యతగా నేను కూడా పోయి సేవ చేస్తాను. ఇప్పటికే ఆల్రెడీ పిఎంసి తరపున పిఎంసి ఛానల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ తరపున నేను చాలా ప్రచారం చేసి ఎంతోమందిని ఇన్వైట్ చేశాను. ఎంతోమందితో ఇన్వైట్ చేసి ఆ రసీదు బుక్కులన్నీ ఇచ్చాను. మీ ఆర్థిక సహకారం అందించమని చెప్పేసి రసీదు బుక్కులు అందించాను. ఇప్పుడు కూడా ఇంకా ఆగస్టు 22వ తారీఖు కదా, ఇంకా చాలా రోజులు ఉంది. దానికి చక్కగా నేను ఇంకా ప్రచారం చేస్తూ అందరి దగ్గర నుంచి రసీదు బుక్కులు ఇచ్చి వాళ్ళ ఆర్థిక సహకారం ఇవ్వవలసిందిగా కోరుతూ ప్రచారం చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా ధ్యానం వలన, యజ్ఞం వలన ప్రపంచ శాంతి ఎలా వస్తుంది, ప్రపంచ శాంతి వస్తే ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉంటారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యానం మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.